చలికాలం వచ్చిందంటే చాలు మొక్కల్లో చాలా రకాలైన పెస్టులు అనేది వచ్చేస్తూ ఉంటాయి. వీటిలో ముఖ్యంగా పిండి నల్లి, ఇంకా ఈ నల్లగా కనిపించే పేనుబంక, లీఫ్ కర్ల్ అండి. ఇవి ఎక్కువగా వచ్చేసి అసలు అన్ని మొత్తం ఆకులన్నీ రాలిపోవటము, ఇంకా పువ్వుల్ని మొగ్గల మీద పూర్తిగా వ్యాపించి కంట్రోల్ చేయలేని విధంగా మనం ఒక్కరోజు 2 రోజులు నెగ్లెక్ట్ చేసేస్తే మొత్తం గార్డెన్ అంతా కూడా అల్లుకుపోతాయి. ఆ రకంగా ఇవంతా కూడా అల్లుకుపోతూ ఉంటాయి. ఈరోజు వీడియో ఏంటంటే వీటిని అన్నింటినీ సులభంగా ఈజీగా ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అనేది. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. చిక్కుడు జాతి మొక్కల్లో ఎక్కువగా మనం చూసేది ఈ పేనుబంకే అండి. పేనుబంక అంటే బాగా అతుక్కపోయి, పేను అనేది అతుక్కపోయి ఉంటుంది. అందువల్ల ఇవి బంకలాగా అతుక్కొని ఉంటాయి కాబట్టి పేనుబంక అంటారు. ఇవి నల్లగా ఉంటాయి, ఎల్లో కలర్లో కూడా ఉంటాయి. ఎక్కువగా చిక్కుడు జాతుల్లో అయితే ఈ నలుపు రంగు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీటిని కూడా మనము ఎర్లీ స్టేజ్లో చూస్తే చాలా ఈజీగా మనం కంట్రోల్ చేసుకోవచ్చండి. ఈ రకంగా మొత్తం గార్డెన్ అంతా కూడా స్ప్రెడ్ అయి ఉంటే దీనికి 2 రకాలుగా 3 రకాలుగా మనం వీటిని కంట్రోల్ చేయవలసి ఉంటుంది. ఎర్లీ స్టేజ్ అంటే మనకు పేనుబంక అనేది అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది మొక్కల మీద అన్నప్పుడు ఈ బూడిదను మనం ఉపయోగించవచ్చు. అలా కాకుండా మనం మొత్తం అంతా గార్డెన్ స్ప్రెడ్ అయిపోయింది, ఇంకా బూడిదకు కూడా కంట్రోల్ లేదు అంటే ఇలాంటి పెస్టిసైడ్ను నేను ఈరోజు చూపిస్తాను. దాన్ని ఒక్కసారి తయారు చేసుకుంటే సంవత్సరం అంతా ఇది నిలువ ఉంటుందండి. దీన్ని ఉపయోగించి కూడా మనము కంట్రోల్ చేయొచ్చు. ఈ 2 రకాలుగా అంటే ఎర్లీ స్టేజ్లోనూ ఇంకా మనము ఎక్కువ వచ్చేసినా కూడా ఏ రకంగా కంట్రోల్ చేయొచ్చు అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. పల్లెటూర్లలో బూడిదైనా కానీ బొగ్గైనా కానీ ఈజీగా దొరుకుతుంది. మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ కాలం అప్పుడు అండి ఈ బూడిదను ఈ చలికాలం రాగానే చిక్కుడు చెట్ల మీద, అంటే అప్పుడు చిక్కుడు చెట్లు అనేటివి ఇంటి ముందు పందిర్లకు అల్లించుకుంటూ ఉండేవాళ్ళు. ఈ సీజన్ స్టార్ట్ అవ్వగానే బూడిదను బాగా చల్లేసేవాళ్ళు అండి చిక్కుడు చెట్లకి. అప్పట్లో అంత బాగా చల్లేవాళ్ళు కాబట్టి స్టార్టింగ్లోనే చిక్కుడు కాయలు అనేటివి చాలా హెల్తీగా వచ్చేటివి, చాలా బాగా ఆరోగ్యంగా కూడా ఉండేటివి అనమాట. కాకపోతే ఇప్పుడు సిటీస్లో ఈ బూడిద అనేది దొరకటం అనేది చాలా కష్టమైపోతుంది. కాకపోతే నేను ఒక చిన్న టిప్ మీకు చెప్తాను చూడండి. అదేంటంటే ప్రతి వీధిలో అండి, ఎంత పెద్ద సిటీ అయినా ప్రతి వీధిలో మనకి ఇస్త్రీ చేసే వాళ్ళు ఉంటారు. సాయంత్రం అయ్యేసరికి లాస్ట్లో మిగిలిపోయినవి ఇలాంటి బొగ్గు కానీ అంతా కూడా పడేస్తూ ఉంటారండి. వాళ్ళ దగ్గర మనము ఒక బ్యాగ్ ఉంచితే వాళ్ళు ఈవినింగ్ పడేయటం కంటే మనకు ఉపయోగపడుతుందంటే ఆ బ్యాగ్లో వేసేస్తూ ఉంటారు. ఒక వారం అయ్యేసరికి వాటిని మనం కలెక్ట్ చేసుకొని ఈ విధంగా జల్లి పెట్టుకుంటే కిందంతా బూడిద నిలిచిపోతుంది, పైన ఈ బొగ్గు కూడా ఉండిపోతుంది. మనకి బొగ్గు ఉపయోగపడుతుంది, బూడిద కూడా ఉపయోగపడుతుంది. ఈ బొగ్గును మనం ఏం చేస్తామంటే మనము కంటైనర్స్కి కింద రంధ్రాలు ఉంటాయి కదా, వాటిని కవర్ చేసుకోవడానికి ఈ బొగ్గు ఉపయోగించుకోవచ్చు. ఇంకా మట్టిలో కూడా కలుపుకోవచ్చు అండి. ఇంకా బూడిద అయితే మనకు పెస్టిసైడ్గా ఉపయోగపడుతుంది. ఈ 2 రకాలుగా మనము వీటిని ఉపయోగించుకోవచ్చు. బాగా మంచు పడేటప్పుడు ఎర్లీ మార్నింగు ఈ బూడిదను మనము మొక్కల మీద డైరెక్ట్గా చల్లేస్తే మనకు ఈ పెస్ట్ అనేది ఎర్లీగా ఉన్నప్పుడు, అంటే పేనుబంక ఎర్లీగా ఉన్నప్పుడు బాగా కంట్రోల్ అయిపోతుందండి. అసలు మంచు పడినప్పుడే మనం వీటిని చల్లితే అవి అతక్కపోతాయి. అలా కాకుండా మనము మంచు తగ్గిపోయిన తర్వాత మనము బూడిదను చల్లాలంటే మాత్రము మొక్కలకి బాగా స్ప్రే చేయండి. వాటర్తో స్ప్రే చేస్తే వాటర్ ఉంటుంది కదా, అప్పుడు మనము బూడిదను చల్లాలి. ఎర్లీ మార్నింగ్ అయితే మనకి ఇంకా అసలు ప్రాబ్లమే ఉండదు. మంచు తగ్గిపోయిన తర్వాత అయితే వాటర్ దాని మీద ఉన్నప్పుడు మాత్రమే మనము స్ప్రే చేయాలి. లేకపోతే మనము బూడిద చల్లితే అవి గాలికి ఎగిరిపోతాయి, కానీ ఆ మొక్కకు కానీ ఆ పువ్వుకు కానీ లేదా మొగ్గకు కానీ అతుక్కోదు. బూడిద ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే మనము బూడిద చల్లినప్పుడు అది అతక్కపోతుంది. ఆల్రెడీ వాటర్ చల్లి ఉంటాము లేదా మంచు మీద అయినా మనం చల్లుతాం కాబట్టి అది పూర్తిగా బాగా అతుక్కుపోయి ఉంటుంది. అతుక్కుపోయి ఇంకా గాలికి ఎగిరిపోకుండా ఆ పెస్ట్ మీద పడి వాటికి ఊపిరాడకుండా చేస్తుంది. దీనివల్ల ఊపిరాడక 2-3 రోజుల్లోనే ఆ పెస్ట్ అంతా కూడా మాడిపోయినట్లు అయిపోయి రాలిపోతాయండి. ఇది ఎర్లీ స్టేజ్లో అయితే ఈ బూడిద చాలా ఉపయోగపడుతుంది. కాకపోతే బాగా స్ప్రెడ్ అయినప్పుడు మనము ఈ బూడిదతో కంట్రోల్ చేయలేము. దీనికి ఇంకో పద్ధతిలో మనము కంట్రోల్ చేయవలసి ఉంటుంది. ఈ పెస్టిసైడ్ను తయారు చేసుకోవటానికి ముందుగా నేను తీసుకున్నది పొగాకు అండి. పొగాకు కాడలు అంటారు కదా, అవి మనకి ఇవి ఎక్కువగా ఎక్కడ దొరుకుతాయంటే గుంటూరు జిల్లాలో ఎక్కువగా ఇవి పంట ఎక్కువగా పండిస్తారండి. అటువైపు నుంచి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరు వస్తున్నా కూడా నేను ముందుగా పొగాకు తీసుకొని రమ్మంటాను. దీని ఉపయోగాలు ఏంటనేది నాకు బాగా తెలుసు కాబట్టి ఫర్టిలైజర్గా కూడా ఇది బాగా పనికొస్తుందండి. నిమటోడ్స్ ఉంటాయి కదా మొక్కల్లో, ఆ నిమటోడ్స్ కంట్రోల్ చేయడానికి పొగాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దానికోసం నేను ఇది తీసుకురమ్మంటాను. లేదా ఈ విధంగా పెస్టిసైడ్ తయారు చేసుకోవడానికి
చేయడానికి కూడా ఇది పనికొస్తుందని ఎవరు వచ్చినా కూడా నేను ఈ పొగాకును తెప్పించుకుంటూ ఉంటాను. మనకి ఇది పౌడర్ రూపంలో కూడా చాలా వరకు అమ్ముతూ ఉంటారండి. మనకు హైదరాబాద్లో కూడా చాలా పెస్టిసైడ్ సంబంధించిన వాటిల్లో మనకి పౌడర్ దొరుకుతుంది, అదైనా పర్వాలేదు. లేదా పొగాకే ఉందనుకోండి అచ్చంగా అది ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. ఈ పొగాకుని మనం ఏం చేయాలంటే ఒక్కసారి తయారు చేసుకుంటే ఈ లిక్విడ్ని మనం సంవత్సరం వరకు కూడా బాగా ఉపయోగించవచ్చండి. ఇది ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఉంటే అప్పుడు మనము వాటర్లో ముఖ్యంగా ఒక బకెట్ లాంటిది తీసుకొని దాంట్లో పూర్తిగా నానబెట్టేసేయండి. ఒక వారము 10 రోజుల తర్వాత ఎంత చక్కగా ఇది ఆ పొగాకులో ఉన్న పెస్టిసైడ్ అంతా కూడా, లేదా ఫర్టిలైజర్ కూడా అనుకోవచ్చండి, పెస్టిసైడ్ ప్లస్ ఫర్టిలైజర్ రెండు అనుకోవచ్చు, ఇదంతా కూడా మొత్తం అంతా కూడా ఆ వాటర్లోకి దిగిపోతుంది. దాదాపు 10 రోజుల క్రితం నేను నానబెట్టాను. చూడండి చక్కగా నాకు ఈ చలికాలం వస్తుంది అనగానే ముందుగా నేను తయారు చేసుకుని పెట్టుకునే పెస్టిసైడ్ అండి. అందువలన చలికాలం రాగానే ఇది తయారు చేసుకొని పెట్టుకుంటాను. సో ఈ రకంగా తయారు చేసుకున్న ఈ పెస్టిసైడ్ మొత్తం అంతా కూడా వాటర్లో దిగిపోయింది. చూడండి చక్కగా చిక్కటి ద్రావకం తయారైంది కదా, దీన్ని నేను వెంటనే మొత్తం అంతా వాడేనండి, కొద్దిగా మాత్రమే ఇందులో తీసుకుంటాను. సో సంవత్సరం వరకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు కాబట్టి నేను కొద్దిగా తీసుకొని ఈసారి అంటే ఈరోజు నేను చూపించబోయే ఈ పెస్టిసైడ్కి ఇది ఉపయోగిస్తాను. చూడండి నేను ఎంత తీసుకుంటున్నాను అనేది చూపిస్తాను. 30 గ్రామ్స్ అండి, మహా అంటే 30 to 40 గ్రామ్స్ ఉంటుంది. అంత మాత్రం లిక్విడ్ మాత్రమే ఇప్పుడు తీసుకుంటున్నాను. మిగతాదంతా కూడా మళ్ళీ మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకుంటాను. నెక్స్ట్ టైం మళ్ళీ వాడుకోవడానికి ఇది పనికొస్తుంది. ఇప్పుడు ఇక ఈ ద్రావణంలో ఏమేమి వేస్తున్నానో చూడండి. ఒక 30 గ్రామ్స్ ఈ లిక్విడ్ ఉంది కదా, దీంట్లో ఒక 2 రూపాయల కర్పూరం తీసుకున్నానండి. కర్పూరాన్ని ముందుగా మనం ఏం చేయాలంటే ఒక చిన్నగా పౌడర్ రూపంలో మనం తయారు చేసుకోవాలండి. దేంట్లోనే వేసి మనం కొట్టేసామనుకోండి అది పౌడర్ అయిపోతుంది కదా. ఈ పౌడర్లో మనం ఏం చేయాలంటే వేడి నీళ్ళు వేయండి. వేడి నీళ్ళల్లో మాత్రమే ఈ కర్పూరం కరుగుతుంది. సో ఒక వేడి నీళ్ళల్లో ఈ కర్పూరం వేసేసి ఒక 2-3 గంటలు ఉంచామనుకోండి బాగా తొందరగా కరిగిపోతుంది. అప్పుడు ఆ కరిగిపోయిన ఈ లిక్విడ్ను ఈ ద్రావకంలో అంటే మనము తయారు చేసుకున్న పొగాకు ద్రావకంలో దీన్ని కలుపుతున్నాను. ఇవి రెండు కాకుండా ఇంకొకటి కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నానండి. అదేంటంటే బేకింగ్ సోడా. బేకింగ్ సోడా కూడా ఒక మంచి పెస్టిసైడ్ అండి. సో ఈ మూడింటిని కలిపి నేను ఒక మంచి పెస్టిసైడ్ని తయారు చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఓన్లీ పొగాకు పౌడర్నే వాడచ్చు, లేదా కర్పూరం ఒకదాన్ని కూడా వాడచ్చు, లేదంటే బేకింగ్ సోడా కూడా వాడచ్చండి. ఎక్కువగా పెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం ఈ మూడింటిని కలిపి మీరు తయారు చేసుకోండి. ఇక బేకింగ్ సోడాను ఎంత తీసుకున్నానంటే ఒక 30 గ్రామ్ తీసుకున్నానండి. 30 గ్రామ్స్ బేకింగ్ సోడా తీసుకున్నాను. నేను ఈ లిక్విడ్ అంతా కూడా ఒక 30 లీటర్స్ వాటర్లో యాడ్ చేస్తాను. 30 లీటర్స్ వాటర్లో కలపటం కోసం పొగాకు లిక్విడ్ను నేను తయారు చేసుకున్నది 30 గ్రామ్స్, బేకింగ్ సోడాను 30 గ్రామ్స్, కర్పూరము 2 రూపీస్ అనమాట. ఇవన్నీ కూడా కలిపి తీసుకున్నాను. ఇంకా నేను దీంట్లో షాంపూ కూడా యాడ్ చేస్తానండి. ఎంత 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. అంటే మనం వేసిన ఈ పౌడర్స్ అన్నీ కూడా ఒకదానికొకటి బాగా కలవటం కోసం ఈ షాంపూ అనేది బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది కూడా మొక్కల్లో ఉండే పెస్ట్ కంట్రోల్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. 4 వస్తువులు అండి నేను తీసుకునేది. ఈ 4 వస్తువులు కలిపి ఒక మంచి పెస్టిసైడ్గా తయారైంది కదా. దీన్ని ఓన్లీ ఈవినింగ్ టైమ్స్లో మాత్రమే మీరు స్ప్రే చేయండి. ఎండ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు స్ప్రే చేయకండి, లేదా సూర్యోదయానికి ముందుగానే ఎర్లీ మార్నింగ్ ఇచ్చేసేయండి, లేకపోతే ఈవినింగ్ ఇవ్వండి. ఎండ ఉండేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు. చాలా పవర్ఫుల్ పెస్టిసైడ్ అండి. సో మనకు మొక్కల్లో ఉండే పెస్ట్ మాత్రమే కంట్రోల్ అవ్వాలి, కానీ ఆకులకి మొక్కలకి ఎలాంటి డ్యామేజ్ అవ్వకూడదు అంటే ఈవినింగ్ టైమ్స్లోనే స్ప్రే చేయండి. ఈ పెస్టిసైడ్ను అన్ని రకాల మొక్కలకి మీరు స్ప్రే చేయండి. ముఖ్యంగా ఈ చిక్కుడు జాతి మొక్కల మీద నల్ల పెయిన్ వస్తుంది కదా, ఈ సీజన్లో ఎక్కువ ఉధృతంగా వస్తూ ఉంటుంది. సో ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఈవినింగ్ టైమ్స్లో మీరు ఈ స్ప్రేని స్ప్రే చేసిన తర్వాత పొద్దున ఇంకా ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తారంటే బూడిద ఉంటుంది కదా, బూడిదంతా కూడా మొక్క మీద చల్లేసేయండి. అంటే ఈ పెస్ట్ స్ప్రే చేసిన తర్వాత బూడిద చల్లండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా సీజన్లో ఆ నల్ల పెయిన్ అనేది అసలు చిక్కుడు చెట్టుకు రాదు. సో ఈ విధంగా తయారు చేసిన తర్వాత ఒకవేళ మీ దగ్గర ఈ బూడిద అనేది లేకపోతే 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఈ పెస్టిసైడ్ని తయారు చేసుకొని మీరు ఇచ్చేసేయండి. ఒకవేళ మీ దగ్గర పెస్టిసైడ్ మిగిలి ఉన్నా కూడా వాటిని అలానే ఉంచేసి 2-3 రోజుల తర్వాత స్ప్రే చేసేయండి.
వేసేయండి. ఇది పాడే వస్తువు కాదండి, ఎన్ని రోజులైనా కూడా నిలువ ఉంచుకోవచ్చు. ఈరోజు వీడియోలో మీకు అందరికీ ఈ చలికాలంలో పనికి వచ్చే ఒక మంచి పెస్టిసైడ్ను మీకు చూపించాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.